క్రిస్మస్లో దేవుడు ఎట్లాంటి వాడుగా కనబడుతున్నాడో మనం ఆయన గుణ లక్షణాలని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు ఎట్లాంటి వాడో మనకు అర్థమైతే ఎలాగూ మనం బ్రతకాలో మనకే అర్థమవుద్ది. కాబట్టి ఇంచుమించు ఒక 7 లక్షణాల వరకు పాసిబుల్ అయితే మనం చూద్దాము. ఈ క్రిస్మస్లో, ఈ యొక్క అకేషన్లో, ఏ పండుగ అయితే మనం జరుపుకుంటున్నామో ఈ పండుగల్లో ఆయన మొదటి రాకడే క్రిస్మస్ కదా. కాబట్టి ఆ మొదటి రాకడలో ఆయన ఎట్లాంటి వాడుగా కనబడుతున్నాడో, ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవాడుగా కనబడుతున్నాడో మనం అర్థం చేసుకుంటూ, ఆ గుణలక్షణాలను బట్టి మనము ఆయన మీద ఆధారపడుతూ ఆరాధిస్తూ, వ్యక్తిగతమైన జీవితంలో నా జీవితంలో కూడా ఆయన అట్లాంటి వాడుగా ఉన్నాడు అని గొప్ప విశ్వాసంతో మనము ఈ యొక్క క్రిస్మస్లో ఉన్న దేవుని మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. మొదటి మాట, ఆయన ఎట్లాంటి వాడుగా కనబడుతున్నాడంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? సర్వజ్ఞాని అయిన దేవుడు. ఎందుకని సర్వజ్ఞానిగా కనబడుతున్నాడు, ఓమ్నిషైంట్గా కనబడుతున్నాడు అనంటే, ఆయన ఈ లోకంలోకి రాకముందే ఆయన ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎందుకు పుట్టాలో అదంతా ముందుగానే రాయించాడో రాయించలేదు. మనం పుట్టడానికి ఎవరన్నా పలానా ప్లేస్లో పుడతామని ఎవరైనా చెప్పారా? మనకి తెలిసి పుట్టామా, తెలియక పుట్టామా? తెలియకే పుట్టాం. తెలిస్తే ఈ శ్రీనివాసవరం అసలు పుట్టమేమో. కాబట్టి మనం తెలియకే పుట్టాం. ఎవరికి పుట్టాలో మనకు తెలీదు, ఎక్కడ పుట్టాలో మనకు తెలీదు. కానీ ఆయన స్పెసిఫిక్గా ఎక్కడ పుట్టాలో కూడా 100 సంవత్సరాల క్రితమే ఆయన తన ప్రవక్తల ద్వారా రాయించాడు. అదవుతుందా? కాబట్టి అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో ఎవరికి పుట్టాలని, ఇదిగో యేసోపు, నువ్వెందుకు భయపడుతున్నావో, ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావో చెప్పండి. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అని ప్రవక్త అయిన యెషయా అనే ప్రవక్త చెప్పాడు చూడు, అది నీ భార్యలో నెరవేర్చబడుతుంది అని అనగానే ఆ లేఖనాల యందు విశ్వాసం ఉంచిన యేసోపుకి మబ్బిడిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఈ కన్యక గర్భం ధరించి కుమారుని కనును అనే మాట ఎప్పుడు దేవుడు రాయించాడు? ఒక 100 సంవత్సరాల ముందా, 200 సంవత్సరాల ముందా, అర్థమవుతుందా? లేకపోతే 300 సంవత్సరాల ముందా? ఇంచుమించు 600 సంవత్సరాల క్రితము ఆ మాట రాస్తే, అంటే 600 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అది ముందుగానే దేవుడు ఏం చేశాడు? మీరు చెప్పాలి నాకు, 600 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో మనం చెప్పగలమా? మనం ఊహించగలమా? అసలు రేపొద్దున ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎట్లాంటి దేవుడు చెప్పండి? సర్వజ్ఞాని దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాలో స్పెసిఫిక్గా, ఓ బెత్లెహేమ, యూదా ప్రధానుల్లో నువ్వు ఎంత మాత్రమునో అల్పమైన దానివో కావు, ఇశ్రాయేలును నా ప్రజల్ని పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును, బెత్లెహేంలో నుంచి ఆయన రాబోతున్నాడు అని మీకా అనే ప్రవక్త రాయించాడు. వినండి ప్రియమైన సహోదరులారా, ఆయన పుట్టిన తర్వాత ఏం జరగబోతుందో, అంటే ఎంత అపాయంలో